తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ వచ్చి మీటింగ్ పెట్టింది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యం ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీలో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ యొక్క నైతికత ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకకు కారణమే నిరుద్యోగిత సమస్య. ఒక అడ్వకేటు తనకు రావాల్సినటువంటి సీనియర్ కౌన్సిల్ హోదా గురించి సుప్రీంకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో నిరుద్యోగిత అంశాలను గుర్తు చేస్తూ వీళ్ళు బొద్దింకల్ లాంటి వాళ్ళు అని మాట్లాడినటువంటి సందర్భం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. దీనికి పురుడు పోసింది నిరుద్యోగం. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఎత్తుకున్నటువంటి అంశము నీట్ పేపర్ లీకేజీ. మరి ఈ రెండింటికి తెలంగాణ నేలకున్నటువంటి సంబంధం ఏంటి? తెలంగాణ నేలలో పేపర్ లీక్ల వల్లనే ప్రభుత్వం మారి దానిని ఆసరగా చేసుకొని గద్దెనెక్కినటువంటి దగులు బాసులు ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్లు. మరి దాని తర్వాత మరి నిరుద్యోగిత అంశం ఉన్నది కాబట్టే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే సమయంలో పేపర్ లీక్లు అయినాయి. ఈ రెండింటి గురించి తెలంగాణ నేల గత 5 సంవత్సరాలుగా కొట్లాడుతుంది. అసలు నిరుద్యోగిత అంశం గురించి ఈ తెలంగాణ నేల కుతుబుషాయిల కానించి ఎప్పటి నుంచో ముల్కీలు నాన్ ముల్కీలు అనేటటువంటి సమస్య మీద కొట్లాడుతూ ఉంది. నిరుద్యోగిత అంశమే తెలంగాణ ఉద్యమం రావడానికి మూల కారణమైంది. తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. మరి అలాంటి నేల మీదకి కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగిత సమస్య గురించి, ఇక్కడ పేపర్ లీక్ల గురించి మాట్లాడకుండా ఎందుకు పోయింది? పేపర్ లీక్లు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు కొంగులో చిట్టీలు వచ్చినాయి, వెబ్ నోట్ కూడా ఇచ్చిండు. అదేమన్నా స్కూల్లో చిన్న పొరగాళ్ళకు పెట్టేటటువంటి ఒక స్లిప్ టెస్ట్ కాదు. లీక్ అయి ముందులోనే సంఖలో జబ్బలో లేకుంటే కట్రాయర్లలో ఇక్కడక్కడ చిట్టీలు తెచ్చుకున్నందుకు, పాయింట్లు చింపుకొని లోకడ పెట్టుకొని పిన్నిసులు పెట్టుకొని వస్తేందుకు. ఒక మహిళ కొంగులో చిట్టీలు తెచ్చుకుందంటే వాళ్ళకి పేపర్ లీక్ అయిందా కాదా? దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు గొంతెత్తి మాట్లాడినప్పుడు ఈ నాగేశ్వరరావు గారు కానీ, ఈ తులసి చంద్ కానీ, ఆగ్నూరు మురళి కానీ రాలేదు. ఇవాళ ఈ దొంగలు ఎట్లా వచ్చి పేపర్ లీక్ల మీద, నీట్ పేపర్ మీద మాట్లాడే నైతికత వీళ్ళకుంటుంది. వీళ్ళకుంటే వేరే అంశాల పట్ల ఒక నైతికత ఉండొచ్చు, మాట్లాడడానికి వీళ్ళకి అవకాశం ఉండొచ్చు. కానీ మేము కొట్లాడేటప్పుడు తులసి చంద్ గారు వచ్చి ఒక వీడియో తీసుకునే క్రమంలో రేవంత్ రెడ్డిని గట్టిగా మాట్లాడితే 4 టేకులు తీసుకున్నటువంటి ఘనత అమ్మది. అయ్యా ఆగు, రేవంత్ రెడ్డిని అట్లా ఘాటుగా విమర్శించకు తల్లి. ఆ రోజు కొట్లాడుతుంటే నువ్వు ఒక్క వీడియో చేసినావు, లాంగ్ వీడియో. తర్వాత నువ్వు ఎటుపోయినావు? నీ సెలెక్టివ్ జర్నలిజం ఆపు తులసి చంద్. మాకన్నా ఎక్కువ దళితవాదాన్ని మీదేసుకోలే, మాకన్నా ఎక్కువ లెఫ్ట్ భావజాలంతో నువ్వు బతకలే, మాకన్నా ఎక్కువ నువ్వు ట్రోల్స్ గురిగాలే. ఈ రోజు వచ్చి నేను ట్రోల్స్ గురి అయినా అని మీ ముచ్చట్లో వరకు పనికిరావు. గుర్తుపెట్టుకో, మాకన్నా ఎక్కువ దండ్రాలు కాదు నువ్వు. మాకన్నా ఎక్కువ ఈ నేల గురించి కొట్లాడలే, మాకన్నా ఎక్కువ సమస్యల గురించి పోరాడిన పటిమ నీకు లేదు. నీకేదో ఆరోగ్య సమస్య ఉండి నువ్వు బయటకు వచ్చి జర్నలిజం, నీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సెలెక్టివ్ జర్నలిజం ఆపు. నిరుద్యోగిత గురించి, నీట్ పేపర్ లీక్ల గురించి మాట్లాడే నైతికత నీకు లేదు. ఎందుకు లేదంటే ఇదే ఆడపిల్లల్ని ఎక్కడెక్కడ ప్రైవేట్ పార్ట్స్లలో వచ్చి పట్టుకొని పోలీసు వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు కాని అడుగుతున్నాం. అయ్యా నాగేశ్వరరావు, కాంగ్రెస్ పైన నువ్వేనాడన్నా మాట్లాడినవా? ఆ రోజు పేపర్లు లీక్ అయినప్పుడు 15 రోజుల వరకు మాట్లాడలే. కాంగ్రెస్లో నువ్వు మాట్లాడినవా? నీకు ఫోన్ చేస్తే పేపర్ లీక్లు ఎన్ని రోజులు ఆపుతాం, ఈ ఎగ్జామ్స్ను ఎట్లా పెడతారు, ఇది అయిపోయినాక ఇంకోటి వస్తుంది అని మాట్లాడుతీవి. అయిపోయిందా? నీ బతుకు అట్లా అయిపోయా. మరి ఆగ్నూర్ మురళి, మరి నీ బతుకేంది? నువ్వేం చేసినావు? ఒక ఇంటర్వ్యూలో మరి పోరగాళ్ళు ఓట్లు అడిగిరి, మరి వాళ్ళు అడిగినప్పుడు మరి వాళ్ళకు ఉద్యోగాలు అడ్డే కొట్లాడుతున్నారు, ఏంటంటే సావురి అన్నారు. మరి సావు అన్నానే సంకనాకి ఈడికొచ్చినవా? ఈడికొచ్చి మరి సావుల గురించి, నీట్ పేపర్ సావుల గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇంకొకసారి కనుక నువ్వు కనిపిస్తే పాయం టూడగొడతా. రాసి పెట్టుకో బిడ, రాసి పెట్టుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీలో విద్యా కమిషన్ చైర్మన్గా ఉండి
ఈడ స్కూల్లో మూత గురించి వచ్చి కాక్రోచ్ జనతా పార్టీలో మాట్లాడతావా? 26,000 స్కూళ్ళు ఉన్నాయని మాట్లాడతావా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగేటప్పుడు తెలంగాణలో 26,000 స్కూళ్ళు ఉన్నాయి, స్కూల్కి ఒక ఉద్యోగం ఇచ్చిన మెగా డిఎస్ వస్తుందని మాట్లాడినావు నువ్వు. ఇక్కడ ఒకడు ఉంటాడు, ఒక లత్కోర్ గాడు. ఆ లత్కోర్ గాని గురించి చెప్పను, నాకు గౌరవం ఇవ్వడం తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నా? పెద్దోడైనా, నాకన్నా చాలా పెద్దోడైనా, రిటైర్మెంట్ అయినా ఎందుకు వాడని మాట్లాడుతున్నంటే మా సావులకు కారణం ఆయన. ఇలా నీట్ పేపర్ లీక్ల వల్ల 4 చస్తే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక 20 మంది నిరుద్యోగులు చచ్చిర్రు. ఆ లత్కోర్ గాడు నా మీద కేసు పెట్టిండు. ఆ లత్కోర్ గాడు స్టూడియోల నుండి మాట్లాడతాడు. ఆ లత్కోర్ పేరు రీతోటి స్టార్ట్ అవుతుంది. ఈయన 2 సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయి అన్నప్పుడు ఉద్యోగాలు రావట్లే. ఈయన ఏడ కల్పిస్తే అక్కడ ఒళ్ళు జర ఈయనకు 4 పెట్టినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండు. ఈ నెల 22కు ఇక్కడ నాంపల్లిలో నా కేసు ఉంది. ఇది ఇలాంటి దొంగలు వీళ్ళు, ఇలాంటి దొంగలా? ఇంకా కాక్రోచ్ వాళ్ళని అడుగుతాం. కాక్రోచ్లు మీకన్నా ముందు గలవెత్తేటోళ్ళం మేము. ఇవాళ భగత్ సింగ్ పుస్తకాలు చదివినవని అలా ఇలా అంటే కాదు, వచ్చి ఫీల్డ్లో కొట్లాడ్రి. తెలంగాణలో మీరు 30 నిమిషాలు మాట్లాడితే అలా 25 నిమిషాలు నీట్ పేపర్ గురించి పెట్టుకున్న, 5 నిమిషాలు స్థానిక సమస్యల గురించి మాట్లాడాలి. ఎక్కడ పోయినా అనుభవం లేదు, ఏం లేదు మీ గురించి. దానికి మీ మద్దతు ఇవ్వాలి, రావాలి, మా అంశాలు పెట్టరా. తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణలో ఉన్న నిరుద్యోగిత గురించి మాట్లాడరా, తెలంగాణ పేపర్ గురించి లీకుల గురించి మాట్లాడరా. ఇక్కడ లీకులు అయ్యి ఎక్కువ మంది చచ్చిర్రా, అక్కడ చచ్చిర్రా. దేశం మొత్తం 22 లక్షల మంది నీటుకు బలైపోతే తెలంగాణలో లీక్ వల్ల, గ్రూప్ 1 లీక్ల వల్ల, రేవంత్ రెడ్డి గ్రూప్ 1లో చేసిన లీక్ వల్ల 33 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. నీ ప్రాతినిధ్యం ఎక్కువనా, నా ప్రాతినిధ్యం ఎక్కువనా? ఒక్కసారి ఆలోచించుకోరి. మరి లేస్తా అంబేద్కర్ పూట అంటున్నారు మరి కాక్రోచ్లు. మరి అంబేద్కర్ స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవో 29 వచ్చినప్పుడు ఏడబడినారని అడుగుతున్నాం. ఆ రోజు ఆపు.